I love you too, Tamudu. I love you all. హాయ్ ఈడ కూడా ఉన్నారా? సూపర్. ఐ లవ్ యూ. పక్కనే అద్భుతమైన సముద్రం, బీచ్. వావ్, ఫుల్ మూన్ లైట్, వెన్నెల. ఎంత హ్యాపీ. ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది నాకు పర్సనలీ చాలా ఎమోషనల్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరు, ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక వీడియో పెట్టగానే ఇంత ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ అన్నయ్యలు. నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండ కాదు, మీ మనోజ్ని. వైజాగ్ అంటే అది వేరే లెవెల్ లవ్ అబ్బా. నాకు నా ఫస్ట్ సినిమా దొంగది. మొత్తం ఈ వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్డులోని ఈ వీధుల్లోనే తీసా. అప్పుడు ఇదిగో మన డ్యాన్స్ వెంకటన్న కూడా నా తోడున్నాడు, బాలు, ప్రతి ఒక్కరు. అండ్ రాజుబాయ్ కానీ, శ్రీ సినిమా కానీ, ప్రతిది నేను మీకు తెలుసా కానీ, బిందాస్ కానీ, వేదం కానీ, మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం. నాకు వైజాగ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి టెడి అనేసి వైజాగ్లో. నాకు ఏ బాధలున్నా ఆడికి ఫోన్ చేస్తే చాలు, చెప్పరా బావా అంటాడు. అక్కడే సగం బాధ వెళ్ళిపోతుంది. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత లైక్ సినిమా మీకు తెలిసిందే, ఎన్నో సినిమాలు చేశాను, మీకు నచ్చే సినిమాలు చేశాను. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. అయినా కూడా మీ అభిమానం రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు ఏ రోజు. అది నేను ఏ జన్మ చేసుకున్న రుణమో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు. ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం తయారైంది. నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు, చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులించుకొని అడిగేటోళ్ళు. నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించారు కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా, ఏదైనా మేం చేసినా, వెన్ ఈజ్ యువర్ కమ్బ్యాక్, నీ సినిమా ఎప్పుడు, ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు. అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు. ఏది చేద్దాం, ఇది చేద్దామా, అది చేద్దామా అని. వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు, ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు. ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడిలాగా నా జీవితంలోకి మా డైరెక్టర్ శ్రీరాముడిలాగా వచ్చాడు.